హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. సో ఏపీ సెట్ 2024కి సంబంధించి బీ ఫార్మసీ అండ్ ఫార్మాడీ కౌన్సిలింగ్ సంబంధించి సెకండ్ ఫేజ్ కోసం అయితే స్టూడెంట్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. చాలామంది స్టూడెంట్స్కి అయితే ఫస్ట్ కౌన్సిలింగ్లో అనుకున్న కాలేజ్ అయితే రాలేదని అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే బాధపడుతున్నారు. అట్ ది సేమ్ టైం మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే ఈ ఇయర్ ఎస్పెషల్లీ చూసుకున్నట్లయితే చాలామందికి అయితే అస్సలు నో సీట్ అలాటెడ్ అనేది రావడం జరిగిందనమాట. చాలామంది స్టూడెంట్స్కి ఫస్ట్ కౌన్సిలింగ్లో అస్సలు సీట్ అనేది అలాట్ కాలేదన్నమాట. అలాంటి స్టూడెంట్స్ కూడా సెకండ్ ఫేజ్ ఎప్పుడని అయితే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. చాలామంది అడుగుతున్నారనమాట. టెలిగ్రామ్లో కూడా చాలామంది అయితే కాంటాక్ట్ అవుతున్నారు. ముందుగా నేను చెప్పేది ఏమంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు ఎందుకు రాలేదు సీట్ అన్న విషయానికి వస్తే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అయితే వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో సరిగ్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోవడం వల్ల సబ్మిషన్ అనేది సరిగ్గా చేయకపోవడం వల్ల చాలామంది స్టూడెంట్స్ అయితే వాళ్ళకు వచ్చిన ర్యాంకుని బట్టి కాకుండా మోస్ట్లీ మీరు మీ ర్యాంకుకు తగ్గట్టు కట్ ఆఫ్ ఆల్రెడీ నేను కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా పెట్టడం అయితే జరిగింది. అది బేస్ చేసుకోకుండా వెబ్ ఆప్షన్స్ ఇస్తే మాత్రం మీకు సీట్ అనేది ఖచ్చితంగా రాదు. నేను ఆల్రెడీ ముందే చెప్పాను. గైస్, ఇప్పుడు విషయాన్ని అయితే మాట్లాడుకుందాం. సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది అన్న విషయానికి వస్తే మ్యాక్సిమం మనకు ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. సీట్ అనేది ఏ కాలేజెస్లో వచ్చాయి, సీట్ అలాట్మెంట్ ఆర్డర్స్ కూడా ఎవరెవరికి వచ్చాయి వాళ్ళు సబ్మిట్ చేయడం కూడా మొన్ననే రీసెంట్గా కంప్లీట్ కావడం జరిగింది. ఇకపోతే క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయన్నమాట. కాకపోతే మీరు టెన్షన్ పడకండి. సెకండ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాతే ప్రతి ఒక్కరికి క్లాసెస్ అనేటివి స్టార్ట్ అయితే చేస్తారనమాట. ఎప్పుడు ఉంటుంది అన్న విషయం అయితే చూద్దాం. మనకు మ్యాక్సిమం ఈ మంత్ 25న ఉండే ఛాన్స్ అయితే ఉంది అన్న విషయం అయితే బయటికి అయితే తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అవ్వడానికి కాలేజెస్లో టైం అయితే పడుద్ది అనమాట.